అన్న చెప్పండి. మొన్నటిదాకా ఫ్రీ బస్ అనేది వచ్చింది. ఇప్పుడు మళ్ళా అదే విధంగా ఆర్టీసీ ఎలక్ట్రిసిటీ ఆటోలన్నీ ఇస్తుంది. సో, దీనిపైన మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి సారు ఫ్రీ బస్సులు ఇవ్వక ముందుకు ఊర్లలోనే నడిపించుకుంటుంటే మహబూబ్నగర్ డిస్టిక్లోనే ఈ ఫ్రీ బస్సులు తెచ్చినప్పటి నుంచి మహబూబ్నగర్లో ఆటోలు నడవక ఇప్పుడు హైదరాబాద్లో ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ వస్తావని ఇంత దూరం వచ్చి నడుపుకుంటున్నాం. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి సారు మీది మహబూబ్ నగరే. మహబూబ్ నగర్ లోకల్ ఎమ్మెల్యే కానీ మహబూబ్ నగర్ యూనియన్స్ ఉన్నాయి, ఆటో యూనియన్స్ ఉన్నాయి, ఆటో లీడర్స్ ఉన్నారు, అసోసియేషన్లు ఉన్నాయి. పిలిచి ఎవరిని ఒకరిని మాట్లాడకుండా ఈ ఫ్రీ ఎలక్ట్రిక్ ఆటోస్ వెనక్కి తీసుకోవాలని కోరుతున్నా. మరి ఎట్లన్నా మరి ఫ్రీ బస్ వచ్చింది. అప్పుడే నష్టపోయినారు. అదే విధంగా ఇప్పుడు ర్యాపిడో, ఊబర్ అలాంటివి కూడా వస్తున్నాయి. రేపటినాడు ఆటోస్ అనేవి లేకుండా పోతాయా? ఇప్పుడు మా ఆటోస్ అయితే హైదరాబాద్లో చాలా ఉన్నాయి, మాకే బుకింగ్స్ వస్తలేవు. ఈ ఫ్రీ ఆటోస్ తీసుకొచ్చి ఆర్టీసీతో నాకు కొలాబరేట్ పెట్టుకొని మా ఆటోలు ఏం చేద్దాం అనుకుంటున్నారో మీకు అసలు అర్థమైతలేదు సార్. దయచేసి ఆర్టీసీ ఆటోస్ వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. మేము తలుచుకుంటే మా దగ్గరనే ఉన్నాయి మీ ఓట్లు. ఎప్పుడైతే 10 సంవత్సరాలు నువ్వైతే ఈ పరిపాలనలో ఉంటా అని చెప్పినావు, ఇప్పుడు 10 సంవత్సరాలు కాదు, ఈ సంవత్సరమే లాస్ట్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో మా ఆటో డ్రైవర్లకు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళనే గెలిపించుకుంటాం. మా కవితగా కూడా పిలిచి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. మాకు నైట్కే వెయిట్ న్యూస్ చూసినప్పుడే ఫ్రీ ఎలక్ట్రిక్ ఆటోలు అంటే మాకు కాలు చేతులు అయితే వణికినవి. అసలు మా చెప్పుకొని పరిస్థితి, మా బతుకులు ఇప్పటికే ఫ్రీ బస్ వచ్చి చాలా ఇబ్బందులు ఉన్నాయి, మళ్ళీ ఇదేందుకు కొత్తగా వచ్చిందని చెప్పి వెంటనే ఇమ్మీడియట్గా కవితక్క దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. కవితక్క మాకు మద్దతు తెలిపి ఆటో డ్రైవర్ల కార్మికులను అందరినీ పిలిచి మీటింగ్ పెట్టడం కూడా జరిగింది.